నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమరే. ఈరోజు మనతో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, మేనల్లుడు పెళ్లికి జగన్ వెళ్ళట్లేదని చెప్పి మన సమాచారం వింటున్నారు. ఎంగేజ్మెంట్లు చూసినట్లయితే వెళ్ళారు, ఏదో చుట్టం చూపుగా వెళ్ళారు, వెళ్ళేసి 2 నిమిషాలు కలిసి పైగా ఒక ఫోటోకి కూడా అటు ఇటు ఆలోచించి వచ్చేసారని చెప్పేసి వింటున్నారు. పైగా పెళ్లి కూడా ఎగొట్టారు. నిన్న మనం చూసినట్టు ఆయన పెళ్లిలో హాజరు కావలేదు. సో అన్నా చెల్లెలకి దూరం పెరిగిందా? ఇది ఎంతవరకు వాస్తవం సార్? జగన్మోహన్ రెడ్డి మేనమామ బాధ్యత విస్మరించాడా? దగ్గరుండి మేనల్లుడి పెళ్ళి చేయాలా? మేనమామ అంటే మేనల్లుడికి మేనమామకి మధ్య బంధం చాలా చక్కగా ఉండే బంధం. మన హిందూ సమాజంలో, భారతీయ సమాజంలో సొంత పిల్లల కన్నా చెల్లి పిల్లల్ని ప్రేమగా చూస్తారు. అలాంటి మేనమామ మేనల్లుడి పెళ్ళి ఎందుకు ఎగ్గొట్టాడండి అని అడుగుతాం. జగన్మోహన్ రెడ్డి జుట్టు పీక్కునే ప్రశ్న. ఎందుకంటే అందరికీ ఆయన నేను మామనని చెప్తాడు. జగన్ మామ, పిల్లలందరికీ మీ జగన్ మామ, మీకు పుస్తకాలు ఇస్తున్నాను, లేదా మీకు ల్యాప్టాప్లు ఇస్తున్నాను, మీకు ట్యాబులు ఇస్తున్నాను. అవి పనిచేయని ట్యాబులు, పనిచేయని ల్యాప్టాప్లు, వాటిల్లో మళ్ళీ స్కాములు. రాష్ట్రంలో చదువుకునే పిల్లలందరికీ నేనే మీ మేనమామ అని చెప్పుకునే ఈ పెద్ద మనిషి సొంత మేనల్లుడి పెళ్ళికి ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు డుమ్మా కొట్టాడు? ఎంగేజ్మెంట్ దగ్గర కూడా చూసాం. అవును, ఏది భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి ముళ్ళ మీద ఉన్నట్టుగా ఉండి ఫోటో కూడా రమ్మని పిలిస్తే పాపం బ్రదర్ అనిల్ ఏమో ముందుకు రాకపోవటం, షర్మిలేమో అక్కడే ఉండమని భర్తని ఆదేశించడం. ఆ ఫోటో ఎపిసోడ్ కూడా నీకు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఈ కొత్త ఎపిసోడ్, అది ఎంగేజ్మెంట్ ఎపిసోడు, ఇదేమో పెళ్లి ఎపిసోడ్. అంటే అన్నా చెల్లెళ్ళ మధ్య ఎందుకు ఇంత దూరం జరిగారు? రాజశేఖర్ రెడ్డి ఆత్మ ఘోషిస్తుంది, క్షోభిస్తుంది. ఆయన అందరినీ ప్రేమిస్తాడు. అంటే ఆయన వరుసగా ఫ్యాక్షనిస్ట్ అయినా కూడా కుటుంబాన్ని ప్రేమించే రాజశేఖర్ రెడ్డిగా, ప్రజల్ని ప్రేమించే రాజశేఖర్ రెడ్డిగా ప్రజల మనసుల్లో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మీద ముద్ర వేశాడు. ఇవాళ అనేక మంది ఇళ్లలో రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టుకున్నారంటే కారణం అదే. అవును. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్పేవాడు. ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏం చెప్పాడో గుర్తుందా నీకు? మీ ఇళ్లలో మా నాన్న ఫోటో పక్కన నా ఫోటో ఉండేలా చేస్తాను, మంచి ముఖ్యమంత్రిగా అనిపించుకుంటాను అని ఆ రోజు మంచి చాక్లెట్ కబుర్లు చెప్పాడు. అక్కడ వరకు ఉండిపోయింది అది. జనం ఇళ్లలో రాజశేఖర రెడ్డి ఫోటో పక్కన జగన్ ఫోటో దేవుడెరుగు, షర్మిల ఇంట్లో ఫోటోయే తీసిపోయారు. సొంత చెల్లి ఇంట్లోనే జగన్ ఫోటో చించేసే పరిస్థితి వచ్చిందంటే పెళ్ళికి వెళ్ళకుండా ఎవరన్నా ఉంటారా? మేనల్లుడు పెళ్ళంటే ఆయన దగ్గరుండి చేయాలా, అతనే పెత్తనం చేయాలి, అతనే రిసీవ్ చేసుకోవాలి. భారతి గారు, జగన్మోహన్ రెడ్డి అక్కడ గేటు దగ్గరుండి వచ్చిన వాళ్ళందరినీ వెల్కమ్ చేయాలి. ధూమ్ధామ్గా జరగాలి కదా. ముఖ్యమంత్రి మేనమామ, అక్కడేమో మేనల్లుడు. ఈ మేనమామ ఏం చేశాడు? ఇక్కడెక్కడో నంద్యాలలోనో ఎక్కడో ఇంకో పెళ్ళికి వెళ్ళాడంట. అక్కడెవరో నాయకుల పెళ్ళిళ్ళు అయితే కొడుకుల పెళ్ళిళ్ళు, ఆ పెళ్ళికి వెళ్ళాడనో ఏదో చూసాం. చెన్నకేశవరెడ్డి మనవడి పెళ్ళు. అంటే ఏంటి, తన పార్టీలో ఎమ్మెల్యే మనవడి పెళ్ళికి ఉన్నంత ఇంపార్టెన్స్ సొంత మేనల్లుడికి లేకుండా పోయింది. సొంత మేనల్లుడి పెళ్ళికి లేకుండా పోయిందా? రాజారెడ్డి షర్మిల కొడుకు ఎంత డిసప్పాయింట్ అయి ఉంటాడు. జనరల్గా మేనమామ అంటే ఎత్తుకు పెంచుతారమ్మా. ఏది, నా పిల్లల్ని నేను ఎత్తుకు పెంచినా పెంచకపోయినా నా చెల్లి పిల్లలు, నా అక్క పిల్లల్ని నేనే పెంచుతాను. అలాంటి బంధం బ్రేక్ అయిందంటే తప్పు ఎవరిది? షర్మిల దూరం అయిందా చేతులారా? నువ్వు దూరం చేసుకున్నావా? నీ భార్య బంధువులే నీకంత ఎక్కువ అయిపోయి నీ సొంత బంధువుల పట్ల ఇంత వివక్షత చూపిస్తున్నావు అనేది ఇవాళ ప్రజల ముందు చర్చనీయ అంశమైంది. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నంత మాత్రాన నువ్వు దూరం జరగాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ కండువాయే మీ మధ్య శత్రుత్వాన్ని తెచ్చిందైతే ఎంగేజ్మెంట్కి ఎందుకు వెళ్ళావు? అప్పటికే కప్పుకుంది కదా ఆమె. అంటే అప్పుడేమో ఏదో పెద్దరికం చూపించినట్టుగా బిల్డప్ ఇచ్చావు, ఇప్పుడేమో నీ అసలు నైజాన్ని బయట పెట్టావా? ఆమె దుమారం రేపుతోంది, తూర్పారా పడుతోంది, మొత్తం రాష్ట్రం అంతా పర్యటించేసి ఆమె మొన్న సభల్లో ధ్వజమెత్తింది. ఏంటి,
నాన్న పాలనకు అన్న పాలనకు నక్కకు నాకలోకానికి ఉన్నంత దూరం. తేడా ఉంది. నాన్న జనం మనిషి, జనంలో బతికాడు. రాజశేఖర్ రెడ్డి ప్రతిరోజు 30-40 మంది ఎమ్మెల్యేలతో కలిసేవాడు, ఒక 10 మంది మంత్రులతో మాట్లాడేవాడు, 100 మంది ఆయనకు వచ్చి వినతి పత్రాలు ఇచ్చేవాళ్ళు. ఇది నాన్న షెడ్యూల్. అవును. నాన్న ప్రజల మనిషిగా ఉంటే అన్న ప్యాలెస్ మనిషి అయిపోయాడు. ప్యాలెస్లో నుంచి బయటకు రావటం లేదు, జనంతో కలవటం లేదు, జనంలోకి వచ్చిన పరదాలు కట్టుకుని వెళ్తున్నాడు, చెట్లు నరికిచ్చేస్తున్నాడు, హెలికాప్టర్ 20 కిలోమీటర్లకి హెలికాప్టర్, తాడేపల్లి నుంచి తెనాలి వెళ్ళాలంటే హెలికాప్టర్, తాడేపల్లి నుంచి పక్కన 10 కిలోమీటర్లు కిష్టాయపాలెం వెళ్ళాలంటే హెలికాప్టర్. ఇలా గాల్లో తిరుగుతూ భోగాల్లో తేలుతూ ప్రజలకు దూరం అయ్యాడు, ప్రజలకు అందుబాటులో లేడని ఆమె ఏం చేస్తోంది, దుమ్మెత్తిపోస్తోంది. అవును. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీదమ్మ చంద్రబాబు చెబితే నమ్మం, పవన్ కళ్యాణ్ చెబితే నమ్మం, ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్షాలు, ఆయన వీళ్ళకి పడదు కాబట్టి తిడుతున్నారు అనుకుంటాం. నీ సొంత చెల్లె నీ తప్పుల్ని ఇలా మరి తూర్పారా పడుతోందే, నీ ఫెయిల్యూర్స్ని ఏ కుదిలి పెడుతోంది, అవన్నీ వాస్తవాలే కదా. హోదా కోసం దీక్ష చేశావు జగనన్న, ప్రత్యేక హోదా, కేంద్రం మెడలు ఉంచుతానన్నావు, నీ మెడ ఎందుకు వంగింది అన్నది. తప్పేముంది, అది వాస్తవమే కదా. కడప స్టీల్ ఏమైంది, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎందుకు అడ్డుకోలేకపోయావు, కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టు మరంతా ధారాదత్తం చేసావేంటి, ఇట్లా విధానపరమైన విమర్శలు షర్మిల చేస్తాను. నువ్వు కూడా విధానపరంగా సమాధానం చెప్పాలి. తప్పు చేయకపోతే, నువ్వు తప్పు చేసావు కాబట్టే నువ్వు మాట్లాడలేదు, నువ్వు తప్పు చేసావు కాబట్టే నీ మేనల్లుడి పెళ్ళి ఎగ్గొట్టావన్నమాట. అంటే ముఖం చల్లక మేనల్లుడి పెళ్ళికి ఎగ్గొట్టినట్ట. జగన్ గారు మేనల్లుడి పెళ్ళికి రాలేదు, సో ఇవి షర్మిల గారికి రాజకీయ పరంగా నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? షర్మిలకి మరి సింపతి పెరుగుద్ది. ఇతను పెళ్ళికి ఎగ్గొట్టడం ద్వారా షర్మిల మీద సింపతి పెంచుతున్నాడు. పాపం షర్మిల చెల్లి బిడ్డ పెళ్లి చేసుకుంటే ఈ దుర్మార్గుడు పోయిలేదు చూసారా అని చెప్పి ఈయన్నే తిడతారన్నమాట. ఒక రకంగా ఆయనే సాయం చేశారు. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు 1 కాదు 100 కాదు 1000 తప్పుల మీద తప్పులు చేస్తున్నాడంటానికి ఇదే ఉదాహరణ అన్నమాట. ఇప్పుడు బ్రదర్ అనిల్ కుమార్ ఇవాళ ఏం చేస్తున్నాడు, పాస్టర్లతో మీటింగ్స్ పెడుతున్నాడు. ఆ పాస్టర్లందరినీ ఏకం చేసి షర్మిల భర్త ఏమని చెప్తున్నాడు, మా బావమరిది అపాయింట్మెంటే నాకు 2.5 ఏళ్ళు అయింది, మీరు అపాయింట్మెంట్ ఇవ్వలేదంటారేంటి, ఒక బీసీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ కావాలనేది నా కోరిక. సొంత బావమరిది చెప్తున్న మాటలు అవి. బలవంతుణ్ణి ఎదుర్కోవడానికి భగవంతుడు బలహీనుణ్ణి నియమిస్తాడు అన్నాడు. ఇక్కడ బలవంతుడు ఎవరు, జగన్మోహన్ రెడ్డి. బలహీనురాలు ఎవరు, షర్మిల. బలవంతమైన సర్పం తాడేపల్లి ప్యాలెస్లో ఉంది, ఆ సర్పాన్ని బంధించడానికి చలిచీమలన్నీ ఏకం కావాలి అని చెప్తున్నాడు ఆయన బ్రదర్ అనిల్. అనిల్ని తిప్పికొట్టడానికి జగన్ ఏం చేశాడు, మేనత్తం దించాడు, వైఎస్ విమలారెడ్డి. ఆమెనేమో వైఎస్ విమలారెడ్డి అంటారు, ఆమె ఇంటర్ క్యాస్ట్ మ్యారేజే, మేనత్త. షర్మిల బ్రాహ్మణులను పెళ్లి చేసుకుంది కాబట్టి షర్మిల రెడ్డి కాదంట, మొరసపల్లి షర్మిల శాస్త్రి అని చెప్పి పిలుస్తున్నారు. ఆమె ఫీల్ అవుతుంది, నేనే కదా ఇతను జైల్లో ఉన్నప్పుడు పార్టీని నిలబెట్టింది, నేనే ఓదార్పు యాత్ర చేసింది, నేనే కదా మరి పాదయాత్ర 3000 కిలోమీటర్లు చేశాను. అప్పుడు షర్మిల రెడ్డిని, ఇప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకుంటే షర్మిల శాస్త్రి అయిపోయానా అంటే బ్రాహ్మణుల ఓట్లు వీళ్ళకి అవసరం లేదా? షర్మిల శాస్త్రి అనడం ద్వారా జగన్మోహన్ రెడ్డి బ్రాహ్మణులను కించపరుస్తున్నాడు. ఇవాళ క్రిస్టియన్స్, ముస్లిమ్స్, బ్రాహ్మిన్స్, ఇవాళ బీసీ, ఎస్సీ, ఎస్టీ మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి దూరం అయ్యారు. ప్రజలకు దూరం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి తన వైఫల్యాలకి సాకులు ఎదుర్కోలేక ఏం చేయాలో జుట్టు బీక్కుంటూ ఇవాళ షర్మిల మీద మంట మండిస్తున్నాడు అన్నమాట. దీనికంతటికీ కారణం షర్మిలే.
షర్మిలని ఇంకా చంద్రముఖి అంటున్నాడు. షర్మిల చంద్రముఖి అంటే నువ్వే ముఖి? అవును. షర్మిల చంద్రముఖి కాదు, షర్మిల నీ అబ్బముఖి. చూసావా షర్మిల ఫోటో, రాజశేఖర రెడ్డి ఫోటో? వాళ్ళ అబ్బముఖి. ఏది అచ్చం ప్రింట్, రాజశేఖర రెడ్డి ప్రింట్. నీకు పోలికలు జగన్కి రాజశేఖర రెడ్డి పోలికలు ఉండవు, షర్మిలకే ఉంటాయన్నమాట. రాజశేఖర రెడ్డి ముఖి ఆమె, చంద్రముఖి కాదు. ఏదైనా జగన్మోహన్ రెడ్డికి మాత్రం చంద్రముఖి పట్టింది, అందుకే లక 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 అంటున్నాడు.